ఎందుకంటే నువ్వు దీనిని నా మెడలో కట్టినప్పుడు ముక్కోటి దేవతలు దీవించారు, పంచభూతాలు ఆశీర్వదించాయి. విడిపోని బంధంగా ఆనాడే బలపడిపోయింది. ఈనాడు విడదీయడానికి వీళ్ళందరూ ఎవరు బావా? నా ప్రాణం ఉండగా దీన్ని నేను తీయను. ఎందుకంటే దీనిలో నీ ప్రాణం ఉంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వీ విధంగా మాట మారుస్తావని మేమనుకోలేదే. నేననుకున్నాను అత్తయ్య గారు. చివర్లో ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని నేను అనుకున్నాను. అత్తయ్య గారు, అవని తాళిని తీయకపోయినా పర్వాలేదు, తన మెడలోనే ఉంచుకొని మురిసిపోమ్మనండి. ఫర్దర్గా లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఫేస్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉన్నా పర్వాలేదు, ఐ విల్ హ్యాండిల్. మనం ఇంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే శ్రీకర్, నువ్వు కట్టే. అవునత్తయ్య, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. తాళి కట్టించద్దా? శ్రీకర్, నువ్వు తాళి కట్టరా. శ్రీకర్, ఇది నా ఆజ్ఞ. తాళి కట్టు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే తం జీవ శరదాం శతం. ఓం మాంగళ్యధారణమూర్త సుమూర్తోస్తు. నాగేంద్రహరాయ త్రిలోచనాయ నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు. నువ్వనుకున్నది నిరూపించలేకపోయావు. అటువంటప్పుడు నీ దారి నువ్వు పోయి నీ బ్రతుకు నువ్వు చూసుకోకుండా ఎందుకే అడ్డుపడుతున్నావు? ఇప్పుడు మీ అందరికీ ఆధారాలు చూపిస్తాను, నిజాలు నిరూపిస్తాను. లాస్ట్ మినిట్ లో ఇలా అడ్డం తిరిగిందేంటి? అందరూ నాతో రండి. ఎక్కడికే? కారు వరకు. ఎందుకు? నిజాలు కారులో ఉన్నాయి. ఆటలాడుతున్నావా? ఇంతవరకు అందరితో ఎవరు ఆటలాడారో నిరూపిస్తాను. 10 నిమిషాలు మండపం దిగిరండి. ఈ 10 నిమిషాల్లో ముహూర్తం దాటించడానికా? మీరు కారు దగ్గరికి వచ్చిన తర్వాత, నేను చూపించినవి చూసిన తర్వాత మీరే నిర్ణయాలు తీసుకుందురు. రండి. డౌటే లేదు, చివరి నిమిషంలో కొత్త నాటకానికి తెరలేపింది. ఏవో నిజాల్ని ఆధారాల్ని చూపిస్తానంటుంది కదా, వెళ్దాం పదండి. అమ్మా, ఇది అవనికి ఆఖరి అవకాశం అనుకుని ఈ ఒక్క అవకాశం ఇవ్వు. వద్దు శ్రీకర్, అవనిని మీరు నమ్మకండి. ఇక మీదట జీవితాంతం నమ్మాలా వద్దా అనేది ఈ అవకాశంతో తేలిపోతుంది. అమ్మా, దయచేసి కాదనుకో. సరే, ఏం చూపిస్తుందో చూద్దాం పదండి. థ్యాంక్స్ అత్తా.
పిల్లి అడుగులు వేస్తావేంటి? తొందరగా రా. మనకి భయం ఎందుకు మేడం? విఆర్ ఆనెస్ట్ ఫెలోస్. ధైర్యంగా నడవండి, మనం చూసుకుందాం. ముహూర్తం దాటకముందే మాంగళ్య ధారణ జరగడం మంచిది. పదండి వెళ్దాం. లేదు మాయా, నాకు నిజాలు తెలియాలి. నువ్వు మాయని అనుమానిస్తున్నావేంటమ్మా? అమ్మా, నువ్వు సడన్ గా అవని వైపు తిరిగావేంటమ్మా? అవని వైపు మారిపోలేదు. నిజం తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నువ్వు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించకు. దేనికైనా ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి కదా. ఆభరణాల రూపంలో ఆధారాలని చూపించాను. ఇప్పుడు అతి ముఖ్యమైన 2 సాక్షులను కూడా పిలుస్తానుండు. గొప్పతీసి అక్షయని సామిని పిలుస్తుందా ఏంటి? మీరు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. రండి సార్. వీళ్ళని సామి అడ్డుకున్నానని చెప్పాడు కదా, మరి ఎలా వచ్చారు? ఇంత బ్యాడ్ డే అయిపోయిందేంటి నాకు? మీరు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిందని, మీరు ట్రీట్మెంట్ లో ఉన్నారని మాయా మేడం చెప్పింది. అవని పిలిస్తే వచ్చారేంటండి? అదంతా అబద్ధం. ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. నేను ఆభరణాలని తీసుకుని వస్తుండగా దారిలో జనం గుంపుగా ఉండడం కనిపించింది.